చేసుకోవాలి. ప్రభుత్వం ఊగదంపుడు ఉపన్యాసాలతో 2 లక్షలు అని చెప్పేది. నిర్మాణాత్మకంగా ఏ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందో చెప్పలేకపోయింది. అందుకే చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, దశల వారీ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్మాణాత్మకమైనటువంటి సలహాతో, ఎలాంటి పొలిటికల్ మోటివ్ లేదైనా దానిలో ప్రజలందరూ నిరాజనం పెడుతున్నారు. నిన్న ఖమ్మంలో, హైదరాబాద్లో ఎక్కడ దొరికితే అక్కడ వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని 12 రోజులుగా అశోక్ ఇక్కడ ఉద్యమం అమర నిరాహారదీక్ష చేశాడు. ఆయన 3 రోజుల నుంచి మేము ఆయన బతిలాడుతున్నాం. మేము ఆరోగ్యంగా ఉంటేనే ఫైట్ చేస్తాం, మంచి పోరాట నాయకుడు, ఇట్లా రూమ్లో కూర్చొని అమర నిరాహారదీక్ష హాస్పిటల్ వద్దు అని చెప్తే చివరకు బాగా అందరం వచ్చి కన్విన్స్ చేశాక ఈరోజు విరమించుకోవడానికి ఒప్పుకున్నాడు. అసలు యుద్ధం ఈరోజు ప్రారంభమైందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. రేపటి నుంచి మీకు చుక్కలు లెక్క పెట్టిస్తాడు. ఏం తమాషా ఉందా? ఒక నాయకుడు ప్రజల కోసం అమర నిరాహారదీక్ష చేస్తే మీరు కనీసం మంత్రిని, ఎమ్మెల్యేను, ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఆఫీసర్ను పంపడానికి కూడా మీకు లేదంటే మీరు ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని ఎట్లా నమ్మాలి? మీరు అన్ని మీ వాళ్ళకి ఇచ్చుకుందామని చూస్తున్నారు ఉద్యోగాలు. అవేం నడవాయి. మీ వాళ్ళకి ఇచ్చుకోవాలి, మా వాళ్ళతో భర్తీ చేయాలి, మా ప్రభుత్వాన్ని మా క్యాడర్తో నింపాలని చూస్తున్నారు. కానీ అవన్నీ నడవాయి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఒకటి, జీవో నెంబర్ 29 తీసేయాలని చాలా గడువు జరిగింది. అయినా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారు. మెరిట్ రిజర్వేషన్లను పుణ్యాలు రావడమే తప్ప మెరిట్లో రావద్దు అనేటటువంటి సిద్ధాంతాన్ని, కొత్తగా దేశంలో ఎక్కడ లేని సిద్ధాంతాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. రెండవది, జాబులు లేవని కాదు, పెద్ద మొత్తంలో జాబులు ఉన్నాయి. బీఎస్సీ టీచర్ పోస్టులో దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒకటి, రిటైర్మెంట్ వల్ల 6,000 ఏర్పడ్డాయి. ప్రమోషన్ల ద్వారా 5,000, నాన్ జాయినింగ్ 1,000, మొత్తం 11-12,000 పంచాయతీరాజ్ స్కూళ్ళలో ఉన్నాయి. ఇక గురుకులాలలో 6-7 వేల మంది ఉన్నారు. 7 స్కూళ్ళలో 5,900 వేకెన్సీలు ఉన్నాయి. మోడల్ స్కూల్లో దాదాపు 2,000, కస్తూర్బా స్కూల్లో 1,500. ఇట్లా దాదాపు అన్ని కలిసి అటు ఇటు కలిసి 25,000 నుంచి 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అన్ని కేటగిరీలు కలిసి 20,000 వరకు వేకెన్సీలు ఉన్నాయి. వాటి భర్తీ కూడా చర్యలు తీసుకోవాలి. రెండవది, 10 జిల్లాలుంటే 33 జిల్లాలు అయినాయి. 23 కొత్త జిల్లాలు. ఒక్కొక్క జిల్లాలో 40 శాఖలు ఉంటాయి. ఈ 40 శాఖలు 23 జిల్లాలు కొత్త దానిలో కలిపి దాదాపు 60,000 ఉద్యోగాలు అదనంగా సృష్టించాలి. జిల్లాలు 125 మండలాలు, 25 డివిజన్ ఆఫీసులు, 75 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 పోలీస్ కమిషనరేట్లు, ఇట్లా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆఫీసులు ఓపెన్ చేశారు. కానీ అందులో సిబ్బందిని క్రియేట్ చేయలేదు. ఉన్న వాళ్లతో సర్దుబాటు చేశారు. కాబట్టి అదనపు పోస్టులు సృష్టిస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేస్తే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. వాటి భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. దీని మీద మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాము, సలహాలు ఇచ్చాము. మీరు ప్రతి డిపార్ట్మెంట్లో సిబ్బంది ఎంత అవసరం, ఎన్ని పోస్టులు సృష్టించాలి, జిల్లాలు వచ్చి అన్ని వచ్చినాయి కానీ ఒక్క పోస్టులు సృష్టించలేదు అని చెప్పినా ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అట్లా చేయాలనే ఆలోచన కనీసం కూడా లేదు. ఎంతసేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందిన కాడికి దోసుకోవడమే పెట్టారు. సంచులు జేబులలో పెట్టుకొని తిరుగుతున్నారు. బిల్లులు పాస్ చేయాలంటే కమిషన్లు తీసుకుంటున్నారు ఓపెన్ గా. దీని మీద ప్రధానమంత్రికి, రాష్ట్రపతి ఫిర్యాదు చేస్తాం. హాస్టల్ పిల్లలకు కూడా పైసలు ఇస్తలేరు, అద్దె రెంట్ ఇస్తలేరు, ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు 10 నెలల నుంచి జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10 నెలల నుంచి జీతాలు లేవు. ఈ ప్రభుత్వాన్ని నడపడం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. కాబట్టి తప్పనిసరి రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక్కడ చిన్న విషయం, ఓ నాయకుడు తన కోసం కాకుండా ఈ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని 12 రోజులు దీక్ష చేస్తుంటే కనీసం పలకరించే వాళ్ళు లేడు, ప్రతినిధులను అంటే కనీస ఆలోచన కూడా లేదంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటిదని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు, రాష్ట్రం మీద డెవలప్మెంట్ మీద లేదు, సమస్యల పరిష్కారం మీద లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ
ఎవరికి దొరికినంత దోపిడీ చేస్తున్నారు. దోసుకుంటారని కూడా కాదు, దోపిడీ చేస్తున్నారు. కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. పాతాళ గంగ దొవినట్టు ఎక్కడ పైసలు వస్తే అక్కడ దోసుకొని తినడమే నేర్చుకుంటున్నారు తప్ప తిన్నదంతా కక్కిచ్చే రోజు వస్తుందనేది కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నిరుద్యోగుల విషయం లోపల నేపాల్ ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, నిన్ననే ధార్వాడలో ఏం జరిగిందో, ధార్వాడ లాగానే ప్రతి టౌన్ లో వరంగల్ లో జరుగుతుంది, హైదరాబాద్ లో జరుగుతుంది, ఖమ్మంలో అశోక్ మద్దతుగా ఖమ్మంలో ర్యాలీ తీశారు, వరంగల్ లో ర్యాలీ తీశారు, చాలా చోట్ల ర్యాలీలు తీస్తున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం కదలకపోవడం, ఆరోగ్యం క్షీణిస్తున్నదని మేము నచ్చ చెప్పాము. ఇంత సమర్థుడైన నాయకుడు, జనాన్ని కాడను ప్రోగు చేసినటువంటి, మొబిలైజ్ చేసినటువంటి శక్తివంతుడైన నాయకుడు ఆరోగ్యం చెడిపోవద్దని చాలా మంది నాయకుల మందరం నిన్న కూర్చొని ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారులు అందరూ వచ్చి ఎట్లనైనా చేసి అశోక్ నచ్చ చెప్పి విరమింపజేయాలి. తర్వాత ఉద్యమాన్ని మరింత పటిష్టం చేశాం. ఎట్లా రాదో, ఎట్లా పోలీసు ఆపుతారో చూస్తాం. ఏ పోలీసు ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనకు అన్యాయం జరుగుతుంది. 29 జీవోతోటి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు భర్తీ చేయక అన్యాయం జరుగుతుంది. మీరు ఇక భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఎక్కడ కూడా ఆపొద్దు, ఆపితే తిరుగుబాటే జరుగుతుంది. కాబట్టి పోలీసు బ్రదర్స్ కూడా కోఆపరేట్ చేసి ఉద్యమకాలను ఎక్కడ ఆపొద్దు. ఇక్కడ కూడా అశోక్ చూడడానికి వస్తుంటే ఎక్కడికక్కడ చూడపెడతాం, ఆపిరు చాలా చోట్ల ఆపుతున్నారు. అది పద్ధతి కాదు, మార్చుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కోసం నేను పోరాటం చేసిన పోలీసు ఉద్యోగాల కోసం. ఇప్పుడున్న పోలీసుల, ఇప్పుడున్న టీచర్ల సగం మంది ఉద్యోగాలతో ఉద్యోగాలు వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అశోక్ విరమణ అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పి ప్రభుత్వాన్ని నేను అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. సో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడే హరికృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారా, మాట్లాడతారని అడుగుతున్నారు. కేంద్రం మీద మాట్లాడడం కాదు, ప్రధానమంత్రులు చర్చలు జరిపారు. ఢిల్లీలో ఉద్యమాలు చేశారు. ఎక్కడైనా ప్రజల పక్షాన్ని ఏ ఉద్యమాన్ని నేను చేస్తున్నా, మోడీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏ ఉద్యోగం చూపెట్టాడు. రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పడుతున్నాయి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పడుతున్నాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ పడుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి దానిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ భర్తీ చేయమని పార్లమెంట్ లో మాట్లాడినా, ప్రధానమంత్రి మోడీతో కూడా మాట్లాడినా. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడుతున్నాం, ప్రజల పక్షానే పోరాడుతున్నాం, ఇంకా ముందు కూడా పోరాడతామని చెప్పి అందరికీ